దానికి చచ్చిపోతుంది. కానీ అలాంటి మెడిసిన్ అనేది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత బాడీ అంతా శుద్ధి అయ్యి ప్రతి నరాలను కూడా శుద్ధి చేస్తుంది. ఏమండి, అవునా కాదా? ఈ రోజుల్లో ఆయుర్వేదం మళ్ళీ ప్రాప్యం పొందుతోంది. ఒకప్పుడు వెనకబడింది. చాలా మంది ఆయుర్వేద వైద్యం దగ్గర వెళ్తున్నారు, భయపడతలేరు. ఏమన్నా అవుతుందని ఇంకా భయపడతలేరు. అది ఇప్పుడు ప్రత్యేకంగా మనకి షుగర్ ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. దానికి కొంతమంది వైద్యం తెలియక ఇంగ్లీష్ మెడిసినే ఎక్కువగా డైలీ చేసుకుంటున్నారు. ఎందుకంటే సుఖంగా దొరుకుతుంది కాబట్టి. ఇది ఆయుర్వేదం అంటే తయారు చేసుకుని తినేమేందు. తయారు చేసుకుని ముందంటే 10 రకాల ఔషధాలు కలవాలి. 10 రకాల చెట్లు కూడా కలవాలంటే ఏంటి వాళ్ళకి తెలియదు. కొద్దిగా అనుభవపూర్వమైన వాళ్ళు ఉంటే ఆ అనుభవం గురించి చెబితే వాడుకుంటారు కూడా. తప్పని పరిస్థితులు వచ్చినాయి. ఆయుర్వేదం ఇంగ్లీష్ వైద్యం స్టంట్ వేసిన మనకి లిపోస్ట్రీన్ ఎక్కువగా వాడతాం. అవును, తప్పదు. నాకు సర్జరీ చేసినటువంటి కబడ్డీ గారు అన్నారు, నువ్వు ఎప్పుడు జీవితం చాలిద్దాం అనుకుంటే 20 రోజుల ముందు మందు మానే మందు మానేస్తే ఆటోమేటిక్ చచ్చిపోతా ఉన్నాడు. అంటే అంత సోషల్గా చెప్పాడు ఆయన. ఆయన దానికి చేతిలో పెట్టుకుని నాకు 63 ఏళ్ళ వయసు, నా చెయ్యి వంక తీస్తారన్నాడు. ఆయన 40-35 ఉన్నాయి, నేనే వంక తీశాను. ఆయన అన్నాడు, సార్ మాస్టర్ మీరు చాలా యువర్ గ్రేట్ అన్నాడు. నా మన గురించి మనం చెప్పారు. ఇది నా గొప్పతనం కాదు, పూర్వీకులు. థ్యాంక్ యూ సార్. మనకి ఆది మానవుడు కానించి ఉంది. కాకపోతే మన పెద్దల కానించి ఆయుర్వేదం ఏంటంటే ఇంగ్లీష్ ఎక్కువ పెరిగిపోయింది కదండి. ఇప్పుడు జనరేషన్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఎమర్జెన్సీ అయితే అయిపోవాలి. ప్రతి ఒక్కరు అలాగే ఆలోచించబట్టి ఆయుర్వేదం వెనకబడిపోయింది. అవునా కదా సార్? అది ఆయుర్వేదం తింటే ఏమి కాదు. ఇప్పుడు శిలాజిత్తు ఉందండి, గోమూత్ర శిలాజిత్తు, పప్పు శిలాజిత్తు, ఏంటి సత్తు శిలాజిత్తు ఉంది. గోమూత్ర శిలాజిత్తు వచ్చేసి బ్లడ్ కణాలకు పనిచేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్కి. అలాగే మన కప్పూర్ శిలాజిత్తు వచ్చేసి ఎందుకు పనిచేస్తుంది? వేడికి పనిచేస్తుంది, అంటే ఉష్ణోగ్రతకి, మేవుడికి మీద పనిచేసేది. అలాగా కొన్ని ఆయుర్వేదంలో చాలా రకాలు ఉన్నాయి. మనం కదా బాబు, ఏదో మా తాతలు నేతలు నాకారు, మా మూతుల వాసన చూడండి, ఆయన ఆయుర్వేద వైద్యుడే. నేను నిరక్షర కూర్చుంది, నాకేమి రాదు. మా తాతల కానించి ఆయుర్వేదమే సార్. మేము మా తాతల కానించి మా ముత్తాత కూడా ఆయుర్వేదమే. మీకు వెంకటేశ్వర ఆయుర్వేదం